రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. బండ్లగూడలోని లునెట్టా విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో 80 కుటుంబాల నివాసం ఉంటున్నాయి. మున్సిపల్ అధికారులు గతేడాది విల్లాసున్న ఎగువ ప్రాంతం నుంచి కిందికి డ్రైనేజ్ పైప్ లైన్ వేసి ఓ కాలనీ ముందు నుంచి వెళ్తున్న చిన్న పైప్ లైన్ కు కలిపారు. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి డ్రైనేజీ పొంగి రోడ్డంతా మురుగునీటితో నిండిపోతుంది. కాలినడకన టూ వీలర్ పై బయటకు వెళ్లలేని పరిస్థితి వస్తుంది. నిన్నటి వర్షానికి కూడా రోడ్డు మొత్తం మురుగునీరు చేరి కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. లునెట్టా విల్లాస్లో ఉంటాం. ఇక్కడ బండ్లగూడ జాగీర్లో. ఇక్కడ ప్రాబ్లం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఉంది. ఇదే డ్రైనేజ్ ఇష్యూ. ఇప్పటికీ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశాము, మున్సిపల్లో చెప్పాము, మళ్ళీ కార్పొరేటర్ని కూడా కలిసాము. కాకపోతే రోడ్ అయితే శాంక్షన్ అయింది కానీ డ్రైనేజ్ ఇష్యూ మాత్రం సాల్వ్ కావట్లేదు. డ్రైనేజ్ వేసాక వేస్తామంటున్నారు కానీ ఆ డబ్బులు లేవు, ఇప్పుడు చూద్దామని అంటున్నారు. ఇదే వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడు ఓన్లీ డ్రైనేజ్ ఇష్యూకి ఇంత వాటర్ ఉంది. రాత్రి పడ్డ వర్షానికి రాత్రి పడ్డది 8 o'clock, ఇప్పటికి ఇంకా వాటర్ వస్తుంది. ఓలా కూడా రాడు, ర్యాపిడో కూడా రాడు, బైక్ కూడా రాడు, కార్ కూడా రాడు. ఓకే, పికప్కి అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటారు. ఈ డ్రైనేజ్ వాటర్లో నడుచుకుంటూ పోవాలి. ఓకే, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎన్నిసార్లు రెక్టిఫై చేయమని చెప్పినా అసలు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారికి అయినా మున్సిపల్లో. ఎప్పుడు వర్షం అన్నా ఇలానే ఉంటుంది. ఎప్పుడు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. మేము కంప్లైంట్ ఇచ్చాము, చాలాసార్లు చెప్పాము. వర్షం అన్నప్పుడల్లా 2-3 days ఉంటుంది, ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇంతవరకు ఎక్కువ వచ్చాయి, మోకాళ్ళ లోటు వరకు వాటర్ వచ్చాయి. ఈ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్.